నమస్తే అందరికీ. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఆహార విధి. ఈ నియమాలు చరక సంహితలో స్పష్టంగా చెప్పబడ్డాయి. ఆయుర్వేదం చెబుతుంది, ఏం తింటున్నాం కంటే ఎలా తింటున్నామనేది ఎక్కువ ముఖ్యమైనది. ఇప్పుడు ప్రతి నియమాన్ని ఉదాహరణలతో అర్థం చేసుకుందాం. मात्रावज्जीर्णे वीर्यविरुद्धम् इष्टदेशे इष्टसर्वोपकरणम् नातिद्रुतं नातिविलम्बितम् अजल्पन्नः सन्तन्मना भुञ्जेतात्मानम् अभिसमीक्ष्य सम्यक् भुञ्जेतात्मानम् अभिसमीक्ष्य सम्यक्. ఉష్ణం భుంజీత, వేడిగా ఉన్న ఆహారం తినాలి. వేడి ఆహారం జఠరాగ్నిని పెంచుతుంది. చల్లటి ఆహారం అజీర్ణం చేస్తుంది. ఉదాహరణ, ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి అన్నం తింటే గ్యాస్, ఉబ్బరం వస్తాయి. కాని వేడి సాంబారన్నం తింటే సులభంగా జీర్ణమవుతుంది. స్నిగ్ధం భుంజీత, కొద్దిగా నెయ్యి, నూనె ఉండాలి. స్నిగ్ధత వాతదోషాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణ, పప్పులో కొద్దిగా నెయ్యి కలిపితే జీర్ణం బాగా అవుతుంది. పొడి చపాతీ మాత్రమే తింటే మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. మాత్రావద్భుంజీత, సరైన పరిమాణంలో తినాలి. పొట్టను అర్ధభాగం ఘన ఆహారం, పావుభాగం ద్రవాలు, పావుభాగం ఖాళీగా ఉంచాలి. ఉదాహరణ, పెళ్ళిళ్లలో ఎక్కువగా తినడం వల్ల అజీర్ణం, నిద్ర వస్తాయి. జీర్ణే భుంజీత, ముందటి భోజనం జీర్ణమైన తర్వాతే తినాలి. జీర్ణ లక్షణాలు: సహజమైన ఆకలి, తేలికగా అనిపించడం, ఎలాంటి ఉబ్బరం లేకపోవడం. ఉదాహరణ, ఉదయం అల్పాహారం జీర్ణం కాకముందే మధ్యాహ్నం భోజనం చేస్తే అజీర్ణమవుతుంది. వీర్యావిరుద్ధం న భుంజీత, విరుద్ధ ఆహారం తినకూడదు. ఉదాహరణలు: చేప ప్లస్ పాలు, సమాన పరిమాణంలో తేనె ప్లస్ నెయ్యి, ఇవి కలిసి తింటే చర్మ సమస్యలు రావచ్చు. ఇష్టదేశే భుంజీత, ప్రశాంతమైన ప్రదేశంలో తినాలి. ఉదాహరణ, టీవీ చూస్తూ లేదా మొబైల్ వాడుతూ తింటే మనసు ఆహారంపై ఉండదు, అజీర్ణం. న అతిధృతం, చాలా వేగంగా తినకూడదు. ఉదాహరణ, త్వరగా తింటే నమలకపోవడం వల్ల గ్యాస్, ఆమ సమస్యలు వస్తాయి. న అతి విలంబితం, చాలా నెమ్మదిగా తినకూడదు. ఉదాహరణ, చాలా ఆలస్యంగా తింటే ఆహారం చల్లబడుతుంది, జీర్ణం కష్టమవుతుంది. అజల్పన్, తింటూ ఎక్కువగా మాట్లాడకూడదు. ఉదాహరణ, మాట్లాడుతూ తింటే ఆహారం సరిగ్గా నమలబడదు. అహసన్, నవ్వుతూ తినకూడదు. ఉదాహరణ, నవ్వుతూ తింటే ఆహారం గొంతులో ఇరుక్కోవచ్చు. తన్మన, మనసుతో తినాలి, మైండ్ఫుల్ ఈటింగ్. ఉదాహరణ, ఆహారం రుచి, వాసన, గుణం తెలుసుకుంటూ తింటే తక్కువ పరిమాణంలోనే తృప్తి వస్తుంది. ఆత్మానం అభిసమీక్ష్య, తన శక్తి, స్వభావం, జీర్ణశక్తిని పరిశీలించి భోజనం చెయ్యాలి. ఇలా ఆయుర్వేదం చెప్పిన ఆహార విధి నియమాలు మన జీవితంలో పాటిస్తే ఆహారమే ఔషధంగా మారుతుంది. మన జఠరాగ్ని బలపడుతుంది, అజీర్ణం తగ్గుతుంది, దోషాలు సమతుల్యంగా ఉంటాయి. గుర్తుంచుకోండి, సరైన విధంగా తిన్న ఆహారమే ఆరోగ్యానికి మూలం. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే మా ఎస్ఆర్ ఆయుర్శాస్త్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి మరియు మీ సందేహాలను కామెంట్లో తెలియచేయండి. ప్రతి వారం నిజమైన ఆయుర్వేద జ్ఞానం మీ ముందుకు తీసుకువస్తాం. ధన్యవాదాలు. శుభం భవతు.